ఓం శాంతి 15/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, దేహ సహితంగా దేహంతో పాటు దేహ సర్వ సంబంధాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే దుఃఖాలన్నీ దూరమవుతాయి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ఏ విషయంలో ఫాలో ఫాదర్ చేయాలి? తండ్రిని ఏ విషయంలో అనుసరించాలి? జవాబు: ఎలాగైతే ఈ బ్రహ్మ తన సర్వస్వాన్ని ఈశ్వరుడికి అర్పించారో, పూర్తి ట్రస్టీగా నిమిత్తంగా అయ్యారో, అలా మీరు కూడా ట్రస్టీలుగా అయ్యి ఉండండి. ఎప్పుడూ వ్యతిరేకంగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వరాదు. తమ సర్వస్వాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించండి. పూర్తి ట్రస్టీలుగా అవ్వండి. తండ్రి శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. ఏ పిల్లలు ఎంతెంత శ్రీమతమును అనుసరిస్తున్నారో తండ్రి గమనిస్తూ ఉంటారు. పాట: మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. పిల్లలు పాట విన్నారు. బాబా: మేము ఎక్కడి నుండి వచ్చాము, ఎప్పుడు వచ్చాము, ఆ తర్వాత తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎలా మర్చిపోయాము అని అడుగుతారు. ఈ నాటకం గురించి బాగా అర్థం చేయించండి. మేమెవరము, ఎక్కడి నుండి వచ్చాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాము, జ్ఞానపు ఒక్క బిందువునైనా ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకంటే నేను జ్ఞాన సాగరుడను కదా. ఆత్మలైన మేము ఎక్కడ నివసించేవారము, తర్వాత తండ్రిని స్వర్గాన్ని ఎలా మర్చిపోయాము, ఏ విధంగా వచ్చి ఇక్కడ దుఃఖితులుగా అయ్యాము, ఈ రహస్యాలు వినిపించమని అడుగుతారు. తండ్రి జ్ఞాన సాగరులు, పవిత్రత సాగరులు, ప్రేమ సాగరులు కూడా. ఈ శాంతి, సుఖము, సంపదలకు కూడా వారే సాగరులు. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నారు. ఆదిలో ఎక్కడి నుండి వచ్చాము, మళ్ళీ మధ్యలో ఏమి జరిగినందున మనము మార్గాన్ని మరచి దుఃఖితులుగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రిని, బాబా మాకు మార్గం తెలిపించండి అని అడుగుతారు. మేము మా శాంతిధామము, సుఖధామాలకు వెళ్ళాలి. మీరు ఆదిలో ఎవరై ఉంటిరి, మళ్ళీ మధ్యలో ఏం జరిగింది, భక్తి మార్గం ఎలా ప్రారంభమైంది, అంతంలో ఏం జరిగింది అని తండ్రియే కూర్చొని తెలియజేస్తారు. ఈ ఆది మధ్య అంత్యాల రహస్యం ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది. ఇది నాటకం కదా. దీనిని గురించి మనుషులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ నటులే కదా. ఆత్మలైన మీరు నిరాకారులు, శాంతిధామం నుండి ఇక్కడ శబ్దంలోకి వచ్చామని తెలుసుకున్నారు. మూలవతనం, సూక్ష్మవతనం, ఆ తర్వాత మీరుండే ఇప్పుడు ఇది స్థూలవతనం. మూలవతనం నుండి ఆత్మలు శబ్దధామంలోకి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఆత్మ నివాస స్థానం శాంతిధామం. ఈ విషయాల గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన సాగరుడైన తండ్రియే వచ్చి ఇవన్నీ అర్థం చేయించారు. పారలౌకిక పరంపిత పరమాత్మను జ్ఞాన సాగరుడు అని అంటారు. మనుషులను ఇలా అన్నారు. ఈ మహిమ కేవలం ఒక్క తండ్రికి మాత్రమే గాయనం చేయబడుతుంది. వారిని గురించి ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతం ఇది వినాశన సమయం. వినాశకాలే విపరీత బుద్ధి యూరోపవాసి అని గాయనం చేయబడి ఉంది. ఇప్పుడు తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అంటూ మీ బుద్ధి యోగాన్ని తన వైపు జోడింప చేసుకున్నారు. నేను ముస్లిం, నేను హిందువు, నేను బౌద్ధుడు, నేను క్రిస్టియన్. ఇవన్నీ దైహిక ధర్మాలు, దేహ ధర్మాలు. ఆత్మ అనగా ఆత్మయే. తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు. దేహ సహితంగా సర్వధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి మీ తండ్రి అయినా నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది సర్వుల కొరకు తండ్రి ఇచ్చే సందేశం. దేహ సహితంగా ఏవైతే దేహ సంబంధాలు ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి. నేనాత్మను, సోదరులమైన మనందరి తండ్రి ఒక్కరే. నేనాత్మని బ్రహ్మ కూడా అంటాడు కనుక అందరూ సోదరులే అవుతారు కదా. ఈ సమయంలో సోదరులందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. అందరూ కామచితిపై కూర్చొని కాలి భస్మం అయిపోయారు. ద్వాపరయుగం ఆదిలో రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు మళ్ళీ వామ మార్గంలోకి వెళ్తారు. అప్పుడే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సగము కాలం మీరు పవిత్రంగా ఉంటారు. తర్వాత సగభాగంలో మీరు పతితులుగా అయిపోతారు. 21 జన్మలు అని భారతదేశంలోనే మహిమ చేయబడుతుంది. 21 కులాలను ఉద్ధరించు వారే కన్యలు. కుమారీలకు చాలా గౌరవం ఉంది.
మీరు కేవలం భారతదేశాన్నే కాక ప్రపంచమంతటిని ఉద్ధరిస్తూ ఉన్నారు. ఆత్మలైన మనమంతా శివబాబాకు పిల్లలమే అని మీకు తెలుసు అనగా అందరూ కుమారులే. ప్రజాపిత బ్రహ్మ సంతానమైనప్పుడే సోదర సోదరీలుగా అవుతారు. ఈ జ్ఞానం పిల్లలైన మీకు మాత్రమే ఉంది. ఆత్మలైన మనందరం పరస్పరంలో సోదరులము. అందరూ తండ్రిని ఇలా పిలుస్తారు, ఓ పతిత పావన తండ్రి రండి, ఈ రావణ రాజ్యం నుండి దుఃఖం నుండి ముక్తులుగా చేయండి. తర్వాత మళ్ళీ మార్గదర్శకుడిగా ఈ మమ్మలను తిరిగి తీసుకెళ్ళండి, మార్గం చూపండి. ఈ కలియుగపు రావణ రాజ్యం నుండి విడిపించి జతలో తీసుకెళ్తారు అని మీరు భావించి పిలుస్తారు, అడుగుతారు, వేడుకుంటారు. ఆత్మలందరూ పతితులుగా అయ్యారు అని, అందుకే శరీరాలు కూడా పతితమైనవే లభిస్తాయి అని తండ్రికి తెలుసు. ఆత్మలను పావనంగా చేసి నిర్వాణ ధామంలోకి తీసుకెళ్తారు. గతం నుండి వర్తమానము, అదే మళ్ళీ భవిష్యత్తుగా అవుతుంది. ఆది మధ్యాంత్యాలు, ఆ తర్వాత మళ్ళీ ఆది సత్యుగాన్ని ఆది సమయము అని, కలియుగాన్ని అంతిమ సమయం అని అంటారు. మళ్ళీ భవిష్యత్తులో సత్యుగం ఉంటుంది. ఇది చాలా సహజం కదా, మంచిది. మధ్యలో ఏం జరిగింది? మనం ఎలా క్రింద పడిపోయాము? మనం పావన దేవతలుగా ఉండేవారం, మళ్ళీ పతితులుగా ఎలా అయ్యాం? ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. రావణ రాజ్యం ప్రారంభమైనప్పటి నుండి, ద్వాపరయుగం నుండి ఎప్పుడైతే శరీర భావం లేకొచ్చారో, ఆత్మను మర్చిపోయారు, మిమ్మల్ని మీరప్పుడు పతితులుగా అవుతారు. ఇప్పుడు మళ్ళీ మిమ్మలను భవిష్యత్ దేవతలుగా తయారు చేసేందుకు నేను వచ్చాను. ఇందులో కష్టం అనిపించే విషయం ఏదీ లేదు. తండ్రి చెప్తున్నారు, మిమ్మలను ఈ విషయ సాగరం నుండి దూరంగా తీసుకెళ్తాను. మా నావ ఏదైతే మునిగి ఉందో దానిని క్షీరసాగరంలోకి తీసుకెళ్ళండి అని అందరూ పాడతారు. తండ్రిని నావికుడు, తోటమాలి అని అంటారు. ఇప్పుడు ముళ్ళ అడవిలో పడిపోయారు. మేము ముళ్ళ అడవిలో పడిపోయాము, మమ్మల్ని మళ్ళీ పుష్పాల తోటకు తీసుకెళ్ళండి అని అంటారు. మీరు దేవతలు పుష్పాలు కదా, ఇప్పుడు అందరూ ముళ్ళుగా ఉన్నారు. ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉండడమే ముళ్ళు. దేవతలు ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. అక్కడంతా సుఖమే సుఖం ఉంటుంది. వారు కేవలం పాడతారు, కానీ మీరు ఇప్పుడు ప్రాక్టికల్గా వింటున్నారు. భక్తులు పాడతారు, బాబా మేము ఎప్పటి నుండి మర్చిపోయామని అడుగుతారు కదా. మీరు ఈ సృష్టి చక్రాన్ని ఎలా మర్చిపోయారు? సత్య త్రేతాయుగాలలో ఇదేమీ తెలియదు, ఎందుకంటే అక్కడ మీరు సుఖంగా ఉండేవారు. మరి దుఃఖితులుగా ఎప్పుడయ్యారు, ఎలా అయ్యారు? రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు భారత్వాసులు రావణుడి వినాశనం అయినంత వరకు అతన్ని తగలబెడుతూనే ఉంటారు. స్వర్గంలో అలా కాల్చడం అనేది ఉండదు. ఇది భక్తి మార్గం. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నది. భక్తి మార్గంలో రావణుని ప్రతి సంవత్సరము కాలుస్తారు, కానీ రావణుడు మనిషి కాదు మరణించడానికి. వికారాలు రావణుడు అంటే. మీ ఎదుట రావణుడు మరణించినట్లే, ఎందుకంటే యోగ అగ్నిలోనే కాలిపోయేది వికారాలు, స్థూలమైన అగ్నిలో కాదు. ఎందుకంటే రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది అని మీకు తెలుసు. పంచభూతాల తలలు తెగ నరకడం జరుగుతుంది. మొట్టమొదట కామ వికారం తలను నరికేస్తారు. కామమే మహాశత్రువు. తండ్రి చెప్తున్నారు, ఈ పంచ వికారాలనే భూతాలపై మీరు విజయం పొందినప్పుడే విశ్వంపై విజయం పొందుతారు. మేము పతితులము అని మనుషులే స్వయంగా అంటారు. అందుకే పతితులను పావనంగా చేసేందుకు రమ్మని తండ్రిని పిలుస్తారు. ఆత్మయే ఇలా పిలుస్తుంది, ఓ పతిత పావన, ఓ బాబా నావికుడా, దయాసాగరుడైన బాబా రండి, నేను కల్పకల్పము వస్తాను అని తండ్రి చెప్తారు. ఏ విధంగా వస్తానో ఎవ్వరికీ తెలియదు. భగవంతుడు వచ్చి రాజయోగం నేర్పించారు అని గీతలో కూడా వ్రాయబడి ఉంది, కానీ భగవంతుడు ఎవరో ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. గీతను ఖండించేశారు. కృష్ణుణ్ణి ద్వాపరయుగంలోకి తీసుకెళ్లారు. ద్వాపరయుగం తర్వాత ప్రపంచం ఇంకా పతితమైపోతుంది. మరి ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చి ఏం చేసినట్లు? మనుషులు దేనిని అర్థం చేసుకొని పూర్తిగా అధర్మయుక్తంగా ఉన్నారు. ఇప్పుడు మీరు అధర్మయుక్తం నుండి ధర్మయుక్తులుగా అవుతున్నారు. తండ్రి చెప్తున్నారు, మీరే సంపూర్ణ నిర్వికారి పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ మీరే ఇప్పుడు వికారి పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు. మొదటి 21 జన్మల వరకు మీరు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. సత్యుగంలో 8 జన్మలు, త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకుంటారు. మీరు పతితులుగా ఎలా అయ్యారు? ఎప్పటి నుండి క్రింద పడుతూ వచ్చారు?
ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. పూర్తి ప్రపంచ చరిత్ర, భూగోళాలు, ఆది మధ్య అంత్యాల రహస్యాలను తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోరు, నెంబర్ వారుగానే అర్థం చేసుకుంటారు. నేను వచ్చి కింగ్డమ్ రాజ్యాన్ని స్థాపన చేస్తాను అని తండ్రి చెప్తారు. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా కావాలి ఆ రాజ్యంలోకి వెళ్ళాలి అంటే. అప్పటి వరకు మీరు సత్యుగంలోకి వెళ్ళలేరు. ఇక్కడే అలా తయారు కావాలి. తర్వాత మళ్ళీ భవిష్యత్ సత్యుగంలోకి వెళ్ళి మీరు రాజ్యం చేస్తారు. ఆ మధ్యలోనే మొత్తం వినాశనం అవుతుంది. మీరు వినాశనాన్ని కూడా తప్పకుండా చూస్తారు. మీరు ప్రాక్టికల్గా మీ పాత్రను అభినయిస్తారు. ముందు ముందు ఏం జరుగుతుందో మీకేమాత్రం తెలియదు. కల్పకృతం ఏం జరిగిందో అదే జరుగుతుంది. స్థాపన, వినాశనం జరుగుతుంది అని మీకు పూర్తిగా తెలియజేస్తారు. వినాశనం ఎలా జరుగుతుంది అది ప్రాక్టికల్లో జరిగినప్పుడు చూస్తారు. దివ్య దృష్టి ద్వారా వినాశనాన్ని చూశారు. మున్ముందు దానిని ప్రాక్టికల్గా చూస్తారు. స్థాపన సాక్షాత్కారాలను కూడా దివ్య దృష్టి ద్వారానే చూశారు. వాటిని మళ్ళీ ప్రాక్టికల్గా చూస్తారు. పోతే ఎక్కువగా ధ్యానంలోకి వెళ్ళడం కూడా మంచిది కాదు. యోగం చేయాలి, ధ్యానం కాదు. సాక్షాత్కారాలు కావాలి అని కాదు. వైకుంఠంలోకి వెళ్ళి నాట్యం చేయడం ప్రారంభిస్తారు సాక్షాత్కారాల ద్వారా. ఇక జ్ఞాన యోగాలు ఏమీ ఉండవు. రెండింటి నుండి వంచితులవుతారు. ధ్యానంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం భోగు పెట్టడం మాత్రమే జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు అక్కడికి వెళ్తారు. దేవతల, బ్రాహ్మణుల సభ జరుగుతుంది. అందరూ కలుస్తారు అక్కడ. ఇక్కడ మీరు పుట్టింట్లో కూర్చొని ఉన్నారు. తర్వాత మిమ్మల్ని విష్ణుపురిలోకి వెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. కన్యకు వివాహం జరిపించేటప్పుడు ఆమెకు అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలి, అందరితో ప్రేమతో వ్యవహరించమని, కొట్లాడవద్దు అని తల్లి, తండ్రి, సంబంధికులు తెలియజేయడం జరుగుతుంది. ఇది కూడా సరిగ్గా అటువంటిదే. ఈ కాలంలో అయితే ఎవరు చెప్పరు. ముందు కాలంలో చెప్పేవారు. అందుకే అన్నీ బాగుండేవి. ఫ్యామిలీలు అన్నీ బాగుండేవి. తండ్రి చెప్తున్నారు, మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే కావాలి. తండ్రి నేర్పిస్తూ ఉన్నారు కదా. స్వర్గంలో యుద్ధాలు, కొట్లాటలు ఉండవు. ఇప్పుడు మీరు అత్తవారిల్లైన విష్ణుపురిలోకి వెళ్తారు. అక్కడ మహోన్నతమైన వైష్ణవులు ఉంటారు. వారిలాంటి వైష్ణవులు సృష్టిలో ఉండరు. వైష్ణవ దేవతలు వికారాలలోకి వెళ్ళరు. వికారం అనగా హింస. అహింసో పరమో దేవీ దేవతా ధర్మం అని అంటారు. కామ వికారం లేదు, క్రోధ వికారం లేదు. మీరిప్పుడు పుట్టినింట్లో తండ్రి దగ్గర కూర్చొని ఉన్నారు. తర్వాత విష్ణుపురిలోకి వెళ్ళాల్సి ఉంది అని మీకు తెలుసు. అక్కడ చాలా సుఖం ఉంటుంది అని మీకు తెలుసు. వివాహానికి ముందు కన్య చిరిగిన వస్త్రాలను ధరిస్తుంది. దానిని వనవాసం అని అంటారు. మీ వద్ద కూడా ఇప్పుడు ఏమీ లేవు. ఇవన్నీ రాళ్ళు రప్పలే మీ దగ్గర ఉండేవి. ఇక్కడ మీరు ఏ విధమైన ఆభరణాలు మొదలైనవి ధరించాల్సిన అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉండాలి. వివాహాలు మొదలైన వాటికి వెళ్ళేటప్పుడు భలే సింపుల్గా వెళ్ళండి. ఆభరణాలు మొదలైనవి ధరించండి లేదా వద్దు అని బాబా చెప్పరు. ధరించండి. అలా ధరించకపోతే విధవ అని, ఆభరణాలు ధరించలేదు అని కూడా కొద్దిమంది అంటారు. పేరు చెడిపోతుంది. అందువలనే తండ్రి చెప్తారు, పేరుని చెడిపేయకండి. ఏమైనా ధరించండి. అయితే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఎక్కడికి వెళ్ళినా ఈ మంత్రాన్ని సదా గుర్తుంచుకోండి. మేము స్మృతిలో ఉంటున్నామని పరిశీలించుకోండి. తండ్రి డైరెక్షన్ అనుసారం అక్కడికి మేము వెళ్తున్నామని భావించండి. అంతే. ఇష్టంతో వెళ్ళకండి. వారి జతలో సంబంధాన్ని నిభాయించాలి, కానీ చేతులతో పని చేస్తూ ఉండాలి. ఈ విషయాలంతా విని కొద్దిమంది, అవును బాబా చెప్పారు కదా, వివాహానికి వెళ్ళమన్నారు, నగలు ధరించమన్నారు అని అంటారు. కానీ ముందే చెప్పారు బాబా ఈ మురళిలో 4 లైన్ల ముందు ఏమని, మీరు ఆభరణాలు మొదలైనవి ఏమీ ధరించకండి, వనవాసంలో ఉన్నారు అని. అంటే మంచి విషయాలు పట్టుకోవాలి. యుక్తిగా నడుచుకునే విషయాలు, ప్రపంచంలో ప్రపంచీకులు ఉంటారు కదా, సంబంధీకులు, వాళ్ళ దగ్గర అలాంటి విషయాలు మనకు అవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ టైం కదా. ఇప్పుడు ముందు చెప్పారు బాబా బ్రహ్మ బాబాలోకి వచ్చినప్పుడు, అప్పుడు కూడా రెండూ చెప్పారు. ఏమీ ధరించకండి, సింపుల్గా సాధారణంగా ఉండండి చెప్పారు. అలా ఉన్నవాళ్ళు దాదీలు నంబర్ 1 వచ్చేసారు. మేము సంసారంలోనే ఉన్నాంలే, ఇక్కడే ఉన్నాంలే, ఇలా చూసుకుంటూ ఉంటాంలే, అది ఇది బ్యాలెన్స్లో ఉంచుకుంటాంలే అనేవాళ్ళు తక్కువ పదవే పొందుతారు. ఇవి కూడా గమనించాల్సిన విషయాలు. అయితే మీరు మహావీరులుగా కావాలి.
దృఢమైన వారు అని భావించడం అప్పుడే జరుగుతుంది. సన్యాసుల గురించి కూడా ఇలా ఒక గురువు తన శిష్యుణ్ణి పరీక్షించేందుకు వేశ్య వద్దకు పంపించాడు అని. సర్వం అంటే అన్నీ తెలుసుకోవడానికి ఆయన బుద్ధి. ఇంకొకటి సర్పం వద్దకు పంపించాడు. ఇలా చూపిస్తారు. ఎవరైతే ధైర్యంతో పాస్ అవుతారో వారిని మహావీరులు అని అన్నారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే ఏ కర్మేంద్రియంలోనూ చంచలత్వం ఉండదు. తండ్రిని మర్చిపోతే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు అంటే ఇదేమైనా తక్కువ విషయమా? సన్యాసులకి ఈ విషయాలను గురించి ఏమీ తెలియదు. శాస్త్రాలలో కొద్దిపాటి విషయాలున్నాయి కానీ ఖండించేశారు. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని భగవాన్ వాచ్ అయింది. జీవించినంత వరకు జ్ఞానామృతాన్ని త్రాగుతూ ఉంటారు, వింటూ ఉంటారు. రాజధాని స్థాపన అవుతుంది. ఒక్క తండ్రిని స్మృతి చెయ్యండి, దైవీ లక్షణాలను అలవర్చుకోండి, ఎలాంటి వికర్మలు చేయకండి అని పిల్లలకు మాటి మాటికి శిక్షణ ఇవ్వబడుతుంది. అవి అసురుల పనులు. మీరిప్పుడు దేవతలుగా అవుతారు కనుక దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నింటికంటే పెద్ద ముళ్ళు కామం. ఇది అలవాటైపోయింది కనుక మాటి మాటికి క్రింద పడిపోతూ ఉంటారు. మాయ చెంపదెబ్బ వేసి అలసిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే కొంతమంది ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి వారిగా అయ్యారు. ఇవన్నీ ఈశ్వరుడిచ్చే ఇవ్వబడినవని అంటారు కదా. మీరు ట్రస్టీలు నిమిత్త మాత్రంగా అవుతారు. ఇవన్నీ తండ్రి ఇచ్చినవి. మీరు వారి శ్రీమతం అనుసారంగా నడుచుకోవాలి. అన్నీ నాకు అర్పించి మళ్ళీ శ్రీమతం ప్రకారం ఎలా నడుచుకుంటున్నారో తండ్రి కూడా గమనిస్తారు. వ్యతిరేకంగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వడం లేదు కదా అని పరిశీలిస్తారు. ప్రారంభంలో బ్రహ్మ కూడా ట్రస్టీ అయి చూపించాడు కదా. సర్వస్వాన్ని ఈశ్వరార్పణం చేసి స్వయం ట్రస్టీగా అయిపోయాడు. ఆ తర్వాత ఎవ్వరికి ఏమీ ఇవ్వలేదు, ఈశ్వరార్థంగా చేశాము అంటే ఈశ్వరుడి పనిలోనే వినియోగించాలి. శరీర నిర్వహణ కూడా జరుగుతూ ఉండేది. ఉన్నవన్నీ సేవలోనే వినియోగించాడు. ఇతన్ని చూసి ఇతరులు కూడా అలాగే చేశారు. బట్టి తయారైంది. బట్టి ఏర్పడకపోతే సర్వీస్ కొరకు తెలివైన చురుకైన పిల్లలు ఇంతమంది ఎలా తయారయ్యేవారు? పాకిస్తాన్లో నేర్చుకున్నారు, మళ్ళీ ఇక్కడ కూడా నేర్చుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయినప్పుడు బయట సేవలకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఎన్నో ప్రదర్శనలు మొదలైనవి జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద వారిని ఆహ్వానిస్తూ ఉంటారు. ఈ జ్ఞాన యజ్ఞంలో అనేక ప్రకారాల విఘ్నాలు కూడా వస్తాయి. విఘ్నాలకు భయపడరాదు. అబలలపై ఎన్నో అత్యాచారాలు జరుగుతాయి. తండ్రి చెప్తారు, యోగ బలం ద్వారా వారికి అర్థం చేయించండి. తండ్రి అయిన భగవంతుడికి పిల్లలుగా అయ్యాక కూడా తండ్రిని మర్చిపోతారు. మాయకు చెందిన వారిగా అయిపోతారు. ఇది కూడా గెలుపు ఓటముల కుస్తీ. ఇది బాక్సింగ్ వంటిది. మాయ పిడిగుద్దు వేసింది అంటే క్రింద పడిపోతారు. మాయతో ఎప్పుడు ఓడిపోరాదు అని తండ్రి చెప్తున్నారు. పవిత్రంగా అయితే విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇది ఎంతో గొప్ప సంపాదన. పూర్తి పురుషార్థం చేయకుంటే వెళ్ళి దాసీలుగా అవుతారు. రాజధాని అంతా ఇక్కడే స్థాపన అవుతూ ఉంది. మంచిది, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతం త్రాగుతూ ఉండాలి. మహావీరులుగా అయ్యి మాయతో జరిగే బాక్సింగ్లో విజయులుగా అవ్వాలి. అందరి జతలో సంబంధాన్ని నిభాయిస్తూ ఒక్క తండ్రిపైనే మనస్సునుంచాలి. సెకండ్ పాయింట్, విఘ్నాలకు భయపడరాదు. సర్వీస్లో తన సర్వస్వాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈశ్వరార్పణం చేసి ట్రస్టీలుగా అయి ఉండాలి. తప్పుడు కార్యాలలో ధనాన్ని ఎంత మాత్రం వినియోగించరాదు. వరదానం, తమ సంపూర్ణ స్వరూపం యొక్క ఆహ్వానము ద్వారా ఆవాగమన చక్రం నుండి విడుదలయ్యి లక్కీ సితారే భవ. ఇప్పుడు తమ సంపూర్ణ స్థితి మరియు సంపూర్ణ స్వరూపాన్ని ఆహ్వానిస్తే అదే స్వరూపం సదా స్మృతిలో ఉంటుంది. తర్వాత ఒకప్పుడు ఉన్నతమైన స్థితి, ఒకప్పుడు నీచ స్థితిలోకి వచ్చి వెళ్ళే ఆవాగమనం అంటే ఎక్కి దిగేది. ఈ చక్రం ఏదైతే నడుస్తుందో మాటి మాటికి స్మృతి మరియు విస్మృతి చక్రంలోకి వస్తారో ఆ చక్రం నుండి ముక్తులవుతారు. ప్రపంచంలోని వారు జనన మరణ చక్రాల నుండి విడుదల కావాలి అని కోరుకుంటారు. మీరు వ్యర్థ విషయాల నుండి విడుదలై ప్రకాశిస్తున్న లక్కీ సితారాలుగా అవుతారు.
స్లోగన్: ఏ విఘ్నానికైనా వశ్యం అవ్వడము అనగా వజ్రముపై మచ్చను వేసుకోవటం. అవ్యక్త ఇషారా అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా కావటానికి బాబా తెలియజేస్తున్నారు. ఎలాగైతే మీ ఆది స్వరూపం పవిత్రమైన దేవతా స్వరూపము, అలా ఈ అంతిమ జన్మ కూడా పవిత్రమైన బ్రాహ్మణ జీవితం. ఈ స్మృతి యొక్క ఆధారంపై పవిత్ర జీవితాన్ని అతి సహజంగా అనుభవం చేయండి. పవిత్రంగా అవ్వండి, యోగిగా అవ్వండి. ఈ మహామంత్రమే సర్వప్రాప్తులకు తాళం చెవి. ఒకవేళ పవిత్రత లేదు అంటే యోగి జీవితమే లేదు. అప్పుడు అధికారిగా అయినప్పటికీ అధికారం యొక్క అనుభూతి చెయ్యలేరు. ఈ మహామంత్రమే సర్వ ఖజానాల అనుభూతికి తాళం చెవి. ఓం శాంతి.